ఓం అరుణాచలేశ్వరాయ నమః. శ్రీరమణాశ్రమ లేఖలు సూర్యనాగమ్మ గారు రచించినటువంటి 42వ లేఖ అభయం సర్వభూతేభ్యః. ఇది రాసిన డేట్ వచ్చేసి 24/1946 సంవత్సరం. భగవాన్ ఈ పొద్దు బయటికి వెళ్ళబోయే సమయంలో కొండవైపు మెట్ల దగ్గర ఉన్న మామిడి చెట్టు కాయలను కోయటానికి వచ్చిన కూలి వాళ్ళు చెట్టెక్కి మెల్లగా కోయగా క్రింది నుంచే గడలతో కొట్టడం ప్రారంభించారు. దానితో ఆకులు కూడా రాలుతున్నాయి. ఇంకా సోఫా మీద ఉండగానే ఆ కొడుతున్న శబ్దం విని సేవకులను పిలిచి కొట్టవద్దని చెప్పమని, ఆ తరువాత బయటికి వెళ్ళే నిమిత్తం లేచి వచ్చి అటు చూసేసరికి రాలిన ఆకులు గుట్టలు గుట్టలుగా భగవాన్ కంటపడ్డవి. సహింపరాని కష్టం తోచింది వారికి. పట్టలేక పరుష స్వరంతో, అంటే గట్టిగా కోపంతో, ఓహో చాలు చాలు, ఇక పోండి. కాయలు కోయమంటే ఆకులు రాలెట్టు కొట్టటమా? మనకి కాయలిచ్చినందుకు ప్రతిఫలం గడులతో బాధటమా చెట్టును? ఎవరి పనికి నియమించింది? ఇట్లా కొట్టే బదులు మొదలంట నరికితే సరిపోతుంది. కాయలు కోయవద్దు, ఏమీ వద్దు, పోండి పోండి అని గద్దించారు. ఆ మేఘ గంభీర ధ్వని అందరి చెవుల్లోనూ ధ్వనించి భయకంపితులను కావించింది. ఎత్తిన గడలు చాపకట్టుగా నేల వ్రాలినవి. కూలివారు చేతులు కట్టుకొని నిలబడ్డారు. నోట మాట రాదు. నేనా ప్రక్కనున్న గడపలో నిలిచి ఆ దయామూర్తిని చూసేసరికి గుండె కొట్టుకొని కళ్ళు నీళ్లు గ్రమ్మినవి అంటే కళ్ళ నిండా నీళ్ళు వచ్చినవి అని అర్థం. చెట్టు ఆకులు రాలగొట్టినందుకు ఇంత కంపించిన కరుణామయుడు మానవుల మనస్సు నొప్పించుట కోరవగలడా? కరుణాపూర్ణ సుధాబ్ది కదా రమణ భగవానుడు. శ్రీవారు గోశాల పక్కకు వెళ్ళి వచ్చేసరికి అపరాధం క్షమించమని వేడుకుంటూ ఆకులన్నీ పోగు చేశారు భక్తులంతా. బబ్బబ్బబ్బబ్బా, చూచారా ఎన్ని దెబ్బలు కొట్టారో, ఎంత గుట్ట అయిందో ఆకుల పోగు. ఉస్సో అంటూ హాల్లోకి వెళ్ళారు భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు హెచ్చమ్మ గారు తన ఇంట్లో భగవాన్ పటము, శేషాద్రి స్వామి పటము పెట్టి 1,00,000 పత్రి పూజ చేయాలని సంకల్పించి భగవాన్లకు నివేదించి ప్రారంభించిందట. 10,000 పూర్తయ్యేసరికి వేసవి రావటం వల్ల పత్రి దొరకక ఒకరోజు కొండంతా తిరిగి వేసట చెంది వచ్చి భగవాన్తో మొరపెట్టుకుంటే, పత్రి దొరకకుంటే నీ ఒళ్ళు గిల్లి పూజించరాదా అన్నారట భగవాన్. అమ్మో నొప్పి కదా అంటే, ఒళ్ళు గిల్లితే నీకు నొప్పి అయితే పత్రి గిల్లితే చెట్టుకు నొప్పి లేదా అన్నారట భగవాన్ గారు. ఆమె తెల్లబోయి, ముందెందుకు చెప్పలేదు స్వామి అంటే, నీ ఒళ్ళు గిల్లితే నొప్పని తెలిసినప్పుడు పత్రి గిల్లితే చెట్టుకు బాధని ఎందుకు తెలియదు, నేను చెప్పాలా అన్నారట భగవాన్. పత్రములు గిల్లరాదు అనుటకు నిదర్శనంగా భగవాన్ అరవంలో అనువదించినటువంటి దేవికాలోత్తరం జ్ఞానాచార విచార పటులము నందున్న శ్లోకమే రాస్తాను చూడండి. నా మూలోత్పాటనం కుర్య పత్రచేద్దం వివర్ణయేత్ భూతపీడాం న కుర్వీత పుష్పాణం చ నికృంతనం. తాత్పర్యం ఏమిటంటే, వేళ్లను పెళ్ళగించరాదు, ఆకులను గిల్లరాదు, భూతములను హింసించరాదు, పూలను కోయరాదు. ఇది భగవాన్ గారు చెప్పినటువంటి లేఖ అభయం సర్వభూతేభ్యః. శుభం. ఓం అరుణాచలేశ్వరాయ నమః.